భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా? అర్జున విషాద యోగము. మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండి రా బాబు, యుద్ధం గురించి అవతరించేది భగవద్గీతలో. తెలియకపోతే తెలియనట్టు ఉండాలా, లేదా తెలుసుకుని మాట్లాడాలా. ఎందుకంటే భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి అధ్యాయంలోనే యుద్ధం చేయండి రా బాబు అని ఉందంట. ఎక్కడుందిరా బాబు? లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వతు సంజయ అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండురాజు కుమారులు కూడి ఏం చేస్తున్నారు అక్కడ చెప్పు సంజయ అని చెప్పేసి సంజయుడిని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఆ తర్వాత సంజయుడు మొదట సేనా వ్యూహాలని, సేనా వాహిని గురించి, సేనా ముఖ్యుల గురించి వివరణలు ఇచ్చాడు. అంతేగాని మొట్టమొదటే యుద్ధం గురించే చెప్పారు, యుద్ధం చేయరా బాబు అన్నాడు అని చెప్పేసి ఏమీ తెలియకపోయినా ఎందుకు ఇలా మాట్లాడతావు? నువ్వు అనొచ్చు, దానిలో అయినా సరే యుద్ధానికి సంబంధించిన వర్ణనలు ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి అడగొచ్చు. దానికి సంబంధించి కూడా క్లియర్ ఆన్సర్ ఉంది. కారణం ఏంటంటే భగవద్గీత అనేది భగవంతుడు శ్రీకృష్ణుడికి చెప్పినది యుద్ధ రంగంలో.